సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారు. తల్లి, నీ జీవితంలో శుభగడియలు మొదలయ్యాయి. నిర్లక్ష్యం చేయకుండా, ఆలస్యం చేయకుండా ఆ యొక్క శుభగడియలు ఎప్పుడో ఏంటో అని ఈ సాయి మాటల్లో తెలుసుకో తల్లి. నీకు ఎలాంటి శుభగడియలు అదృష్టం తీసుకురాబోతుందో నేను స్వయంగా చెబుతాను అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి బాబాగారి మాటల్లోనే విందామా? ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక ఇబ్బందులు, ఏదో ఒక చిక్కులు ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా ఉంటాయి. ఎలాంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపగల మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి. శ్రీనివాసరాజు గురూజీ చాలా నమ్మకమైన గురువు గారు. మీ సమస్యలు ఎలాంటివైనా 24 గంటల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చూపుతారండి. మీరు ఉన్న చోట నుండే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించవచ్చు. మీ ఎటువంటి సమస్యలకైనా సరే గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, అలాగే పరిహారాల ద్వారా, శక్తివంతమైన పరిహారాల ద్వారా మీ యొక్క సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిస్తారు. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి. గురువుగారి దగ్గర అన్నీ మీరు వివరంగా తెలుసుకోండి. విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే గురువుగారు పరిష్కారం చూపుతారు. మీ జాతకంలో మాకు జాతక దోషాలు ఉన్నాయి, మాకు ఉద్యోగం ఆలస్యం అవుతుంది, పెళ్ళి ఆలస్యం అవుతుంది అంటే కూడా చక్కటిగా వాటికి తగ్గ పరిహారాలు అనేవి చెబుతారు. అలాగే పరిష్కారం అనేది చూపిస్తారు. నమ్మకంతో ఒక్కసారి మీరు గురువుగారికి ఫోన్ చేస్తే మీకే అర్థమవుతుందండి. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరింది అన్న తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. నాకు నమ్మకం అనిపించకపోతే నేను ఎప్పుడూ తెలియపరచనండి. సో మీరు కూడా మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు మన కోసం ఈరోజు అందిస్తున్న ఆ సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభగడియలు ఆరంభమైపోయాయి. నీ జీవితంలో మంచి శుభ గడియలనేవి వచ్చేసాయి. నీ తండ్రిని నువ్వు నమ్మావు అంటే ఒక 5 నిమిషాలు విన్నాక నీకే అర్థమవుతుంది. నీ జీవితంలో అద్భుతం జరగబోతుందమ్మా. నీ జీవితం ఆనందంగా ఉండేలా ఆశీర్వదిస్తాను. ఖచ్చితంగా వినితీరు. ఈ బాబా మాటలు అనేవి నీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అసలు ఈ సాయి నీకు ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏంటి ఆ శుభగడియలు ఎప్పుడు వస్తాయని నీకు ఆతృతగా ఉంది కదా. నీ జీవితం పూర్తిగా నా ఆశీర్వాదంతో సంతోషంగా ఉండబోతుంది. చిరునవ్వులతో ప్రశాంతంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు అన్నీ కూడా నెరవేరే సమయం కూడా వచ్చేసిందమ్మా. ఏంటి బాబా, నిజమేనా? మీరు చెబుతున్నది నిజమేనా అని నన్ను ప్రశ్నిస్తున్నావేమో. అవును బిడ్డ, ఇది అక్షర సత్యం. నా మాటలకి ఇక తిరిగే ఉండదమ్మా. గుర్తుపెట్టుకో, మార్పు అనేది సర్వసాధారణం. ఇలా నీలో మార్పు అనేది ఎప్పుడైతే వస్తుందో ఇక అప్పుడు ఆనందం తానంతట తానుగా నీ జీవితంలోకి ముందుకు వస్తుంది అని తెలుసుకో తల్లి. నేను ఏం చేశాను బాబా, నేను ఏం తప్పు చేశాను నాలో మార్పు రావడానికి అంటావేమో. నేను అందరితో మంచిగా ఉన్నాను అని నువ్వు అనుకుంటుండొచ్చు. చూడమ్మా, ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మడం నీ తప్పే. అలా ఎప్పుడూ చేయకు. నీలో ఉన్న ఈ లక్షణాన్ని ముందుగా మార్చేసుకో. కాస్త తీయగా నవ్వుతూ మాట్లాడితే చాలు. వాళ్ళు నీ కోసం ఉన్నట్లుగా మాట్లాడేస్తావు, నమ్మేస్తావు. అందుకే జాగ్రత్త అని చెబుతున్నాను. మార్పు ఖచ్చితంగా నీలో రావాలి తల్లి. మంచి జరిగినా చెడు జరిగినా సరే పూర్తిగా ఆ దైవ నిర్ణయం అని భావించి భగవంతుడి పైన భారం వేయి. నీకు సాయి అండగా ఉన్నాను కదా, ఇక సంతోషంగా ముందుకెళ్ళు. ఇక ఆ క్షణం నువ్వు ఏ పని చేస్తే అందులో ఖచ్చితంగా గెలుపు అనేది నీ ముందు తల వంచుతుంది. అలా కాకుండా ఏం జరిగినా సరే నా జీవితం ఇంతే, నా జీవితం ఇక మారదు, నా బ్రతికి ఇంకా ఇలానే రాసిపెట్టుంది అని నిన్ను నువ్వు తిట్టుకుంటూ బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? ఇలా చేయడం వల్ల నీ మనసుని ఇంకాస్త కష్టపెట్టుకోవడం తప్పితే ఏమైనా లాభం ఉంటుందా? అందుకే ఇలా ఏమీ చేయకుండా ఉండు. అలా నిన్ను నువ్వే దూషించుకోవడం వల్ల నీ యొక్క మన ప్రశాంతత అనేది కోల్పోతావు. నువ్వు కూడా ఏ పనిపైన కూడా దృష్టి పెట్టలేవు కదా. ఇంట్లో కుటుంబ సభ్యులు మాట్లాడినా సరే వాళ్ళని పట్టించుకోకుండా చిరాకు పడుతూ ఉంటావు. ఇవన్నీ అసలు ఎందుకు? అందుకే ఏం జరిగినా సరే ఈ బాబా మీద భారం వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు. అంతా నేను చేస్తానని నమ్ము. ఏం జరిగినా నీ మంచికి అని అనుకో. నేను సంతోషంగా ఉండటం కోసమే కదా అని నువ్వు నమ్మాలి.
అప్పుడు అన్నీ కూడా సజావుగా సవ్యంగా తానుగా జరుగుతాయి. నీ మనసు కూడా తేలిక పడుతుంది. హాయిగా ప్రశాంతంగా ఉంటావు. ఇక నీ లైఫ్లో చెడు జరిగింది అని బాధపడుతూ కూర్చుంటే జరగబోయే మంచి పనులు ఎలా వాటికి నాంది పలుకుతావు చెప్పు? నువ్వే ఆలోచించు బిడ్డ. ఇక ఇప్పుడు నీ మనసులో గూడు కట్టుకు ఉన్న బాధ అవంతా కూడా నాకు అర్థమవుతుందమ్మా. అసలు కాస్త కూడా నీ మనసులో స్థలం ఉందా? స్థలం లేకుండా బాధతో నిండిపోయి ఉన్నావు. అలాంటి సమయంలో నువ్వు ఇంకా ధైర్యంగా ఉండాలి తప్ప దిగులు పడకూడదు. ఆ బాధ అనే గూడును మొత్తం కరిగించేసే బాధ్యత నేను తీసుకుంటాను. కాబట్టి నువ్వు దాన్నే మనసులో పెట్టుకోకుండా కాస్త నీ సాయినికి కూడా చోటివ్వు. మొత్తానికి నీ మనసుని చాలా శుద్ధం చేసేస్తాను. నీ మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తాను. అందుకే నువ్వు నీ బాబాని గుర్తుపెట్టుకోవాలి అనేది, గుర్తు చేసుకుంటూ ఉండాలి అనేది. కాస్త నీ మనసులో నాకు కూడా స్థలం ఇవ్వు తల్లి. బాధ, కష్టం, ఆవేదన వీటితో నిండిపోతే భగవంతుడికి అసలు స్థలం ఎక్కడ ఉంటుంది? క్షణంలో నేను అన్నిటినీ తొలగించేస్తాను కదా. నేను నీ ముందుకు వచ్చి అన్నిటినీ ఎదుర్కొంటాను. నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఒక్కసారి ఈ సాయి తండ్రిని ధ్యానిస్తూ ఉండి చాలు, నీకు అన్ని శుభాలుగా మారుతాయి. అవునమ్మా, ఇక నువ్వు ఎదురు చూసే కోరిక కూడా నీకు తీరబోతుంది. ఏం మాత్రం కంగారు పడకుండా అలా కంగారు పడి ఆవేదన పడి ఎందుకు అదృష్టాన్ని దూరం చేసుకుంటావు? నువ్వే చెప్పు. నువ్వు ఏదైతే జరగాలి అనుకుంటున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో, ఆశపడుతున్నావో అది అలానే జరిగి తీరుతుంది. భయపడకు, బాధపడకు. ఇక అది కూడా ఎంతో దూరంలో లేదమ్మా. సరిగ్గా అంటే 2 అడుగుల దూరం మాత్రమే ఉంది. నువ్వు అనవసరంగా కంగారు పడి ఆ అదృష్టాన్ని దూరం చేసుకోకు. ముందు నీ మనసుని నువ్వు ప్రశాంతంగా ఉంచుకో. అప్పుడే కదా నీ అదృష్టం నీ దగ్గరికి చేరుతుంది. చెప్పు. లేదు అంటే నువ్వు ఎంతో ఆందోళనతో, టెన్షన్తో ఉండిపోతావు. జీవితాన్ని నాశనం చేసుకోకుండా అర్థం చేసుకుని ముందుకెళ్ళు. నువ్వు నన్ను తలచిన క్షణమే నేను నీ ముందుకు వచ్చి నీ బాధను తొలగించగలను. ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఆకలి వేస్తే ఆహారమే కదా తినాలి. అలానే నీకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది నీలో మంచి గుణాన్ని మాత్రమే. నువ్వు ఎలాంటి కులంలో పుట్టినా అందరూ నీలోని మంచితనాన్నే చూస్తారు. నీది ఎంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వమే. ఇక్కడ ధనం ఉంటే ధనవంతులు, దానం చేస్తే భగవంతుడు అంటారు బిడ్డ. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. భగవంతుడు కాలేకపోతున్నాడు. నా బిడ్డ మాత్రం భగవంతుడు అవ్వాలనే ఈ సాయి ఆశ. అందుకే నేను చెబుతున్నాను, నువ్వు భగవంతుడి స్థానంలో ఉండాలి. నీకు ఒక మంచి పేరు వస్తే నీకన్నా నేను ఎక్కువ సంతోషిస్తాను. ₹1 దాచిపెట్టుకోవడంలో ఉన్న సంతోషం కన్నా ఆ సాయం చేసినప్పుడు ఎదుటివారి సంతోషం ఎంతో రెట్టింపుగా ఆనందం తెస్తుంది. బాబా, మీరు ఎప్పుడూ నాతోనే ఉంటారా, నా కుటుంబాన్ని కాపాడతారా అని అంటున్నావు కదా. ఇంతలా నువ్వు నన్ను అడగాల చెప్పు బిడ్డ. ప్రత్యేకించి నువ్వు నాకు చెప్పాలా చెప్పు. నిన్ను కాపాడటం, అలానే నీ కుటుంబాన్ని రక్షించటం అంతా కూడా నా బాధ్యత. అన్నిటినీ నేను మారుస్తాను. నీ కుటుంబాన్ని రక్షించుకుంటాను. ఇలా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా అడిగే స్థాయికి వచ్చావంటే నీలో దయాగుణం పెరగడమే అది ఒక మార్పు లెక్క. నీలో ఈ మార్పుల కోసమే కదా నేను ఇన్ని పరీక్షలు నీకు ఇస్తున్నాను. అవి తట్టుకోలేక అలసిపోయి అసలు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని నా దగ్గరే తిరిగి బాధపడుతున్నావు. చూడమ్మా, ఇవన్నీ కూడా నువ్వు బాగుపడాలన్న ఉద్దేశమే. బాబా, నా చుట్టూ ఉన్నవాళ్ళు, నాతో ఉన్నవాళ్ళందరూ బాగానే ఉన్నారు, కానీ నాలో ఎటువంటి మార్పు లేదే. ఎలా ఉన్నానో నేను అలానే ఉన్నాను. ఆవగించంత మార్పు కూడా, అదృష్టం కూడా నా జీవితంలోకి రాలేదు. నన్ను కూడా ధనవంతులు చేశాయి. నేను కూడా ఆనందంగా ఉంటాను కదా అని నువ్వు నన్ను కోరుతున్నా కదా బిడ్డ. సరే అమ్మా, ఇక నీ కష్టానికి తగ్గ ఫలితం అందిస్తున్నాను. ఉన్న దాంట్లోనే సర్దుకొని తృప్తిపడు. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా సరే మనశ్శాంతి ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా రాజులా బ్రతకొచ్చు. లేని దానికోసం ఆరాటపడితే లేని దుఃఖం కూడా నీకు చేరుతుంది. నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవో ఆలోచించు. అప్పుడు సమాధానం దొరుకుతుంది. ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో, ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి నువ్వు కూడా ఆ కాలానికి తగ్గట్టుగా మారుతూ ఉండు. అప్పుడు జీవితం నీ సొంతమవుతుంది. జీవితం నీకు ఎన్నిటినో పరిచయం చేస్తుంది. అన్నిటినీ నువ్వు ఖచ్చితంగా నేర్చుకుంటూనే ఉండాలి. నిద్రలేని రాత్రులు, నిద్ర పట్టలేని రాత్రులు, ఓటమి, గెలుపు, సంతోషం, బాధ, దుఃఖం, ఇలా
ఎన్నిటినో పరిచయం చేస్తుంది. అలానే మోసపోయే రోజులు, మోసం చేసే మనుషులు కూడా నీకు పరిచయం అవుతారు. ఇవన్నీ నీకు నచ్చకపోయినా సరే నువ్వు ఖచ్చితంగా ఎదుర్కొని తీరాలి, దాటాలి. అలా కాకుండా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ కూర్చుంటే అక్కడితో జీవితం శాశ్వతంగా ఆగిపోతుంది. చూడమ్మా, తినే ఆహారంలో విషం ఉంటే ఎంత ప్రమాదమో, అలాగే చెవిలో ఒక వార్త పడితే అంతే ప్రమాదం. అది చెప్పుడు మాట చెవిలో పెడితే అది చాలా ప్రమాదం. తినే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో, జాగ్రత్తగా ఉంటావో వినే మాట కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇలా నా మాటలు వింటూ నా మాటల్ని చెవిని పెట్టుకొని నీ పనులు మొదలు పెట్టావంటే నేను చెప్పిన అమృత గడియలు అతి కొద్ది రోజుల్లోనే జరుగుతాయి. అంతా మంచే జరుగుతుంది. వీలైనంత వరకు మంచి మాటలు చెప్పే వాళ్ళ దగ్గరే ఉండు తల్లి, లేదా ఒంటరిగా ఉండు. అంతే, అదే నీకు మంచి తెచ్చిపెడుతుంది. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలా అని వాటినే తలుచుకుంటూ బాధపడితే ఎలా చెప్పు? ప్రశాంతంగా ఉండు, భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తిపడు. నీ సాయి ఏం చెప్తున్నారో అర్థమవుతుంది కదా. ఇక నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఉన్నదాంతో తృప్తి పడతారో ఎలాంటి సమస్యలు రేవు, ఎలాంటి కష్టము ఉండదని గుర్తుంచుకో. ఎక్కువ ఆశపడితేనే కష్టాలు తానుగా వచ్చి చేరతాయని గుర్తుంచుకో. నేను నీతో పాటే ఉంటూ దాన్ని ఇంకా నీ సంతోషాన్ని అద్భుతంగా రెట్టింపు చేస్తాను. జరిగేలా చేసే బాధ్యత నాదే. కాబట్టి నువ్వు ఇక మాత్రం బాధపడేవంటే నేను ఒప్పుకొని తల్లి. ధైర్యంగా ముందుకెళ్ళు, అన్నీ మారుతాయి. నా సాయి తండ్రి మారుస్తాడని నమ్మకం నీకుంటే చాలు. నాతో ఉంటారు అని నమ్ము, ఖచ్చితంగా అన్నీ అలానే జరుగుతాయి. ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగదు, నేను జరగనివ్వను కూడా. నీ బాబా ఉండగా నీకు అసలు ఏదైనా చెడు జరగనిస్తానని చెప్పు. ఇక ధైర్యంగా ఉండు తల్లి, నీ సాయి చెబుతున్నాను. నీ బాబా చెప్పాక ఇక తిరుగుండదు. ఏదైనా సరే నీకు మించిందా చెప్పు. నా భక్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఎంత ఉందో, నా భక్తుల్ని సరైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత కూడా అంతే ఉంది. అందుకే ఇన్ని విషయాలు నీకు ముందుగా తెలియచేస్తున్నాను. నువ్వు అనుకున్న కోరిక తీరలేదు అన్నప్పుడు నువ్వు ఎక్కడ నిరుత్సాహపడి నీకు రాబోయే సంతోషాన్ని దూరం చేసుకుంటావని ఇన్ని మంచి మాటలు తెలియచేస్తున్నాను. ఇక రాబోయే శుభగడియలు అవి నీకు ఆనందాన్ని తెచ్చిపెడతాయి. వాటి కోసం ఎదురు చూడు తల్లి. ఈ సాయి అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది. బాబాగారు మనకు ఒక మంచి సందేశం తెచ్చారు కదండి, విన్నారు కదా. ఈ యొక్క సాయి మాటలు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ లైక్స్ అనేవి నాకు ఎంతో ఉపయోగపడుతుంది, మన వీడియోని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.